హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇంకా కింగ్డమ్ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే గుడ్, నాకైతే నచ్చింది అనమాట. నాకైతే బాగా నచ్చింది అనమాట. సో ఇంకా నేనైతే ఈ మూవీ మీద ఎటువంటి ఓవర్ ఎక్సైట్మెంట్ అయితే పెట్టుకొని పోలేదు, కాబట్టి నాకైతే నచ్చింది. సో మీరైతే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అనేది పెట్టుకోకపోతే మీకు కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అయితే చేస్తుంది. అది ఎందుకు అనేది అయితే నేను చెప్తాను. సో ఇంకా విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుకుంటే ఈ సో మచ్ ఇయర్స్ అదేమైతే ఉందో దీనికి వచ్చిన నెగిటివిటీ పట్టి ఈ వీళ్ళది ప్రీవియస్ ఫిలిమ్స్ కూడా అంత బాగా లేకుండా పోవడానికి కారణం కూడా అట్లాంటివే. అండ్ వాళ్ళు చూస్ చేసుకున్న ఒక స్టోరీ లైను, ఆ కంటెంట్ అట్లాంటివి. సో మనకైతే యూజ్ డిసప్పాయింట్ చేసిన అయితే యూజ్ డిసప్పాయింట్మెంట్ అయ్యా. కానీ దీంట్లో అది లేదు, దీనికి వ్యతిరేకంగా ఉంది. ఎందుకంటే స్టోరీ మనకు బాగా అనిపిస్తుంది, ఆ నడిచే విధానం, ప్లాట్ అవన్నీ బాగా అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఆ బీజిఎమ్స్ కానీ అనిరుద్ధ్ గారు బ్యాక్ బోన్గా నిలిచారు దీనికి. ఈవెన్ డైరెక్టర్ గారు కూడా అంటే ఇంకా వాళ్ళు కూడా బాగా చేశారని చెప్పొచ్చు, గౌతమ్ గారు కూడా. సో వాళ్ళది కూడా బాగుంది. సో విజయ్ దేవరకొండ కంబ్యాక్ ఇవ్వాలని ప్రిపేర్ అయితే వచ్చారనమాట ఇంకా డైరెక్టర్ గారు అండ్ ఈవెన్ అనిరుద్ధ్ రవిచందర్ 2. సో ఇంకా చెప్పుకుంటూ పోతే దీంట్లో నాకు నచ్చిన దానికి పాజిటివ్ చెప్పుకుంటే దీంట్లో ఉన్న లవ్ ట్రాక్, ప్రీవియస్ ఫిలిమ్స్ విజయ్ దేవరకొండ ఏది చూసుకున్నా టూ మచ్ లవ్ ట్రాక్ అనేది ఉంటుంది బేసిక్గా. కానీ దీంట్లో అయితే అది ఈసారి భిన్నంగా వచ్చారని చెప్పా కదా, అది ఈసారి భిన్నంగా వచ్చారు. దీంట్లో అయితే నే ఈ ఏంట లవ్ ట్రాక్ ఎక్కువ లేకుండానే పోయింది. దీంట్లో మనకి ఏదో కొద్దో గొప్ప ఉన్నంతే. ఇంకా మొత్తం అంతా స్టోరీ మీద డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడో కరెక్ట్గా అట్లా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోయాడు అంతే. ఇంకా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏం చెప్పాలనుకున్నా కరెక్ట్గా ప్రాపర్ చెప్పాడు. ఇంకా ఎలివేషన్స్ గురించి వస్తే అప్పుడు ఎక్కడ రావాలో అక్కడ కరెక్ట్ ప్రాపర్గా ఇచ్చిన ఫీలింగ్ అయితే నాకు తెలియదు. సో ఇంకా మెయిన్లీ ఫస్ట్ హాఫ్ అయితే టూ గుడ్, ఎక్కడ బోర్ కొట్టకుండా వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా అట్లా సాగేసిపోతుంది. సో ఇంటర్వల్ కూడా మనకు బాగా అనిపిస్తుంది, ఎక్కడ బోర్ కొట్టదు మనకి. ఫస్ట్ హాఫ్ చెప్తున్నా, మెయిన్లీ టూ మచ్ గుడ్లు ఉంటుంది. సో ఇంకా ఇంట్రొడక్షన్ విజయ్ దేవరకొండ గారి ఇంట్రొడక్షన్ మాత్రం అంతేం అయిపోయి ఇవ్వలేదు దానికి. సో అదే చెప్తున్నా కదా, కథకి తగ్గట్టు ఇంట్రొడక్షన్ సీన్స్ ఉంది. సో ఇంకా దానికి ఇంకేంటి, ఇంకా మనకి మాస్గా అట్లా ఇచ్చేయాలి. ఇంకా ఇంట్రొడక్షన్ సీన్ కదా, ఇంకా అట్లా హైప్ ఇచ్చేయాలి. రాగానే ఇంక పేపర్లు వేయాలి, పటాసులు పేరాలి అన్నట్లు ఏం లేదు. కానీ కథకు తగ్గినట్టు వాళ్ళది ఇంట్రొడక్షన్ ఉంటుంది. సత్యదేవ్ గారి ఇంట్రొడక్షన్ అయితే బాగుంది, వాళ్ళకైతే పటాసులు పేరాయి. సో అదే చెప్తున్నా కదా, ఇంక కథకు తగ్గినట్టు వెళ్ళారు డైరెక్టర్ గారు. సో ఇంకా అది మనకు తెలిసిపోతుంది, ఇంకా ఎక్కడ లేపాలో అక్కడ లేపినట్టు ఇంకా అది అన్నట్టు చెప్పొచ్చు. సో ఇంకా అదే చెప్తున్నా కదా, ఇంకా సత్యదేవ్ గారి పర్ఫార్మెన్స్ బాగుంది. ఇంకా విజయ్ దేవరకొండ కూడా మెయిన్ ఇంకా ఫస్ట్ హాఫ్ మాత్రం ఎక్కడ బోర్ కొట్టకుండా సాగిన ఫీలింగ్ వస్తుంది. సో ఇంటర్వల్ సీన్ కూడా మనకి టూ మచ్ గుడ్ అనిపిస్తుంది. అది ఫస్ట్ హాఫ్ కథ, ఇది పరిస్థితి. స్క్రీన్ ప్లే కూడా బాగుంది. ఇంకా అది ఇంక సెకండ్ హాఫ్ గురించి వస్తే మెయిన్గా ఏదో కొద్దో గొప్ప మైనస్ ఉందంటే అది సెకండ్ హాఫ్లోనే. బేసిక్గా టూ మచ్ ఎమోషన్స్ మీద వెళ్ళిపోతుంటుంది సెకండ్ హాఫ్ మెయిన్లీ. సో ఇంక తెలిసిందే, ఇంకా బ్రదర్ సెంటిమెంట్ ఉంటుంది. సో ఇంక ఈయన పోలీస్ తెలిసిందే, ఇంక ఈయన స్మగ్లరు సత్యదేవ్ గారు. సో ఇంక ఇది ఇంకా శ్రీలంకన్ ట్రైబ్స్, ఇంకా అక్కడిది ఇంక ఈయన రాజు అవ్వడం, ఇంక ఇది బేసిక్గా నడిచేటువంటిది. సో ఇంకా సెకండ్ హాఫ్ మెయిన్లీ దీని మీద ఫోకస్ వెళ్తుంటుంది అండ్ ఎమోషన్స్ మీద, మెలోడ్రామా ఎక్కువైపోతుంది. దానివల్ల మనకి ఎమోషన్స్ తెలిసిందే కదా, కనెక్ట్ అవుతాం. కానీ ఇంకా దాన్ని లెంత్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది, దాన్ని ఎక్కువ లెంత్ చేసేసిన ఫీలింగ్ వచ్చింది. ఆ లెంత్ ఎక్కువ అయిపోవడం వల్ల మనకి కొద్దిగా స్లో బోర్ అనిపిస్తుంది కూడా కొద్దిగా. అది మెయిన్. ఇంకా దాన్ని కొద్దిగా చూసుకుంటే ఇంకా సెకండ్ హాఫ్ కూడా మనకి ఎక్సైట్మెంట్గా వెళ్ళిపోతుంది. ఆ థ్రిల్లింగ్ మూమెంట్స్, అది ఏమంటారు కదా మనకి అయిపిచ్చే మూమెంట్స్ సెకండ్ హాఫ్లో ఉంది. కానీ ఆ కొద్ది పోర్షన్స్ తప్పిస్తే ఇంకా తెలిసిపోతుంది, బాగుంటుంది. సో ఇంకా దాని తర్వాత ఇంకా క్లైమాక్స్, ఇంకా ఫ్రీ క్లైమాక్స్ బాగుంది. ఇంకా దానికి ప్రీ క్లైమాక్స్ వెనకొచ్చేది ఇవే ఉంటాయి. ఇంకా మెలోడ్రామా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎమోషన్స్ చుట్టూ తిరుగుతుంటుంది. కాబట్టి మనకి అక్కడ కొద్దిగా స్లో అండ్ బోర్ కొట్టిన ఫీలింగ్ అనిపిస్తుంది. ఇంకా స్క్రీన్ ప్లే ఫాస్ట్గా పోలేకపోతుందేమో, స్ట్రక్ అయిందేమో అన్న ఫీలింగ్ వస్తుంది అంతే. ఇంక సెకండ్ హాఫ్లో ఆ కొద్ది పోర్షన్స్ తప్పిస్తే, ఇంకా దాన్ని తప్పిస్తే మనకి బాగా అనిపిస్తుంది. ఇంకా మొత్తం ఇంకా దీనికి తగ్గట్టు ఇంక వీళ్ళు ఎక్కువ పగడబందీగా ప్లాన్ చేస్తారు. ఎందుకంటే ఒక సాంగ్ కూడా తీస్తారు, ఇంకా ఒక సాంగ్ తీస్తారు. ఇంకా అదే చెప్తున్నా కదా, ఇంకా
ఇంకా మొత్తం ఇంకా మన అనవసరంగా పెట్టాలి ఈ సాంగ్ పెట్టేదాం ఇంకా అన్నట్టు ఏం పెట్టలేదు కానీ అన్నీ తీస్తారు ఇంక అదే చెప్తాను ఏది కావాలో అదే పెట్టారన్నమాట. సో ఇంకా ఎమోషన్స్ ఉండాలి ఉంది కానీ ఇంకేం చేయలేం మనం ఇంక దాని కథకు తగ్గాల్సింది అది కావాలి ఇంకా అది ఉంది ఇంక దాంట్లో మనకి నచ్చకపోతే ఇంక ఎవరు ఏం చేయలేరు ఎందుకంటే అది ఉండాల్సిందే. సో అది చెప్పాల్సింది వస్తే సో ఇంకా రగిలే సాంగ్ క్లైమాక్స్లో వస్తుంది ఇంకా అది మాత్రం బాగా అనిపిస్తుంది. ఇంకా అక్కడ జరిగేటువంటి సీన్స్ అన్నీ బాగా అనిపిస్తుంది. సో ఇంకొక నెగిటివిటీ అండ్ ఇంకొకటి నచ్చలేకుండా ఉండేటువంటిది అంటే ఇంకా కింగ్డమ్ పార్ట్ 2 టైటిల్ కార్డ్ మనకు పడలేదు. నేనైతే ఎదురు చూసా టైటిల్ కార్డ్ ఎలా ఉండబోతుందో అని, పడలేదు. ఎందుకంటే ఏమో నమ్మకం లేదేమో అనిపిస్తుంది వీళ్ళకి కింగ్డమ్ ఫిలిం మీద. ఇంకా అదే చెప్తున్నా కదా ఇంక విజయ్ దేవరకొండ గారి మీద వచ్చిన ఈ నెగిటివిటీ అండ్ ఈ ప్రీవియస్ ఫిలిమ్స్ వల్ల దీని మీద అంత ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉండకపోవచ్చు జనాలకి. సో ఏదో కొద్దో గొప్ప డిసప్పాయింట్మెంట్ అవుతుందేమో అన్న ఒక ఫీలింగ్లో ఇంకా టైటిల్ కార్డ్ కూడా తీస్తారనమాట. ఎందుకంటే ఇంక ఈ ఫిలిం హిట్ అయితే ఇంకా నెక్స్ట్ ఇంకా తీద్దాం లేకపోతే వదిలేద్దాం అన్న ఒక ఫీలింగ్తో వెళ్ళారో ఏమో కానీ ఇంకా అది జరిగింది. సో కానీ ఇంకా లాస్ట్కి చెప్పాలనుకుంటే ఇంకా కింగ్డమ్ అయితే మాత్రం నాకైతే సాటిస్ఫాక్షన్ చేసింది. సెకండ్ హాఫ్ కొద్దిగా డమ్ అన్నది కొద్దిసేపు, ఇంక మిగతా అనిపిస్తే ఇంకా ఆటం బాంబ్ పేలింది. సో అది చెప్పాల్సిన ఇంక దీనికి జనరేటింగ్ ప్రకారం కెన్ గివ్ అప్ టు 4.2 అవుట్ ఆఫ్ 5. సో ఇంకా సెకండ్ హాఫ్లో కొద్దిగా ఆ పోర్షన్ చూసుకుంటే ఇంకా మిగతా అన్ని సూపర్ ఎక్స్ట్రాడినరీ అనిపించుకోవచ్చు. ఇంకా అది కొద్దిగా మిస్ అయింది కాబట్టి ఇంకా అది కొద్దిగా మెన్షన్ చేయాల్సిన విషయం. సో ఇంక అందరూ బాగా చేస్తారు. విజయ్ దేవరకొండ గారు ఎక్స్ట్రాడినరీ, సత్యదేవ్ గారు అయితే ఇంకా సూపర్ ఎక్స్ట్రాడినరీ, ఇంకా హీరోయిన్ గారు భాగ్యశ్రీ గారు వాళ్ళకి కొద్ది చిన్న రోలే. సో ఓకే ఇంకా లవ్ ట్రాక్ మీద ఎక్కువ మనకు అది కొద్దిగా బచాయించింది ఫిలింని, బోర్ కొట్టని కూడా చేసింది. ఇంకా అది ఉంటే ఇంక మొత్తం ఇంక బోరే. సో అది తీస్తారు ఏమో ఇంకా పెట్టలేదేమో కానీ ఇంకా మనకు బాగా అనిపించింది. సో అది ఇంకా మిగతా అందరూ బాగా చేశారు. సో విజువల్స్ బాగుంది. దీంట్లో విఎఫ్ఎక్స్ చాలా తక్కువ, మెయిన్లీ ఇంకా రియల్ లొకేషన్స్లో షూట్ చేశారనమాట. విఎఫ్ఎక్స్ చాలా తగ్గించారు, అది మనకు కావాల్సింది. సో విజువల్స్ సూపర్ ఎక్స్ట్రాడినరీ ఉంది, దాంతోడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్ ఉంది కాబట్టి కనెక్ట్ అవుతాం మనం. విజువల్స్ ఎక్స్ట్రాడినరీ, ఇట్లా ఉండాలి మనకి, ఇది అనుకున్నది. విజయ్ దేవరకొండకి ఎట్లాంటి ఫిలిమ్స్ కావాలో ఇది పడ్డది అనమాట. ఇంకొండన్న ఇంకా ఆల్రెడీ కొట్టినట్టే. ఇంకా అదే చెప్తున్నా కదా, ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని పోకండి. మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయితే, ఎక్కువ ఎక్సైట్మెంట్ పెట్టుకోకపోతే ఇంకా మీకు కొద్దిగా గొప్ప అక్కడ డిసప్పాయింట్మెంట్ అవుతారు. కానీ వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ మూవీ ఈజ్ గుడ్. సో అది మొత్తానికి చెప్తున్నా. సో ఇంక ఇది కింగ్డమ్ కింగ్ అయ్యాడు, కింగ్ అందించారని చెప్పొచ్చు. సో ఇంకా అది గాయస్ కింగ్డమ్ మూవీ పరిస్థితి. ఇంకా నాకైతే నచ్చింది, హిట్ వచ్చినట్టే ఇంక విజయ్ దేవరకొండ గారికి. సో ఇంక ఫైనల్గా ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక మంచి ఫిలిం అయితే వచ్చినట్టు అనిపించింది నాకైతే మాత్రం. సో ఫెంటాస్టిక్. సో ఇంక ఇది ఈ వాటి రివ్యూ కింగ్డమ్. సో ఇంకా నా ఫర్దర్ వీడియోస్ వస్తుంటాయి, దానికి ఇది మీతో స్కెచ్అప్గా ఉండాలి. సో మీట్ నెక్స్ట్ కూడా గాయస్, బాయ్.